మెగా డాటర్ నిహారిక చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. విడాకుల తర్వాత మరింత జోస్తో దూసుకుపోతోంది మెగా డాటర్ నిహారిక. హీరోయిన్ గా, నిర్మాతగా సత్తా చాటడానికి ట్రై చేస్తోంది. ఇప్పటికే పింక్ ఎలిమెంట్స్ పిక్చర్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ నిర్మిస్తోంది. నిహారిక ఈ బ్యానర్ పై ఓటీటీలోకి కంటెంట్ అందిస్తోంది. అలాగే ఓ మలయాళం సినిమాలో హీరోయిన్ గా కనిపిస్తోంది. వాట్ ది ఫిష్ అనే ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేసింది. అంతేకాదు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తోంది. ఆహా ఓటీటీలో చెఫ్ మంత్ర సీజన్ 3కి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. మార్చి 8న ఈ షో మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ కూడా అయింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిహారిక పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకోగా సోషల్ మీడియాలో అవి వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య నాకు తిండి పిచ్చి ఎక్కువైంది. ముఖ్యంగా పప్పుచారు కనిపిస్తే అస్సలు వదలడం లేదు. అలాగే ఎక్కువ ట్రావెలింగ్ కు వెళ్తున్నాను. అది కూడా కావాలని ప్లాన్ చేసుకుని వెళ్ళడం లేదు. కానీ ఈ ట్రావెలింగ్ అయ్యే ఖర్చుని మాత్రం నేనే దాచుకుంటున్నానని చెప్పుకొచ్చింది. అలాగే నాకు మంచి సినిమాలు చేయాలని ఉంది. ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో నటించాలని ఉంది. కానీ ఏ డైరెక్టర్ కూడా నాకు అలాంటి పాత్రలు ఆఫర్ చేయడం లేదు. అలాంటి రోల్స్ వస్తే ఖచ్చితంగా చేస్తాను. నేను పెద్దింటి అమ్మాయిని కాబట్టి ఆడిషన్స్ చేయడం ఏంటి అని నేను అనుకోను. కానీ ఆడిషన్స్ ఇవ్వడం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. మరి నిహారికకు కమర్షియల్ ఆఫర్స్ ఎవరిస్తారో చూడాలి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని